24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ఆంధ్రప్రదేశ్ లో ఒక సాధారణ ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా అంటే అధాపాతాళానికి తొక్కేస్తే ఆయన పరిస్థితి ఎలా ఉండదో ఈ రోజు అసెంబ్లీలో మనం చూడొచ్చు. అసెంబ్లీలో ఒక్కొక్క పక్క ఒక మూలన ఒక 11 మంది ఎమ్మెల్యేలు తీసుకుని ఏం మాట్లాడాలో తెలియక, ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చారో దాన్ని ఎలా చదవాలో తెలియక, మనకు అసలు మైక్ ఇస్తారో లేదో తెలియక ఒక పిచ్చివాడిలాగా ఓకే అంటుంటాడు కదా, ఆ టైప్లో ఆయన పాపం ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది. రావడమే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి నమస్కారం చేసి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన ఏం చేశారో ఒక్కసారి మీకు వినిపిస్తాను, పక్కన కూడా చూడండి. జగన్మోహన్ అనే ఒకసారి మళ్ళీ మనం మళ్ళీ తప్పుగా మళ్ళీ వింటా. నేను వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను వైఎస్ జగన్మోహన్ అనే జగన్మోహని అన్నాడు పంపిసి మనం వినటం కరెక్టా లేకపోతే ఆయన అంటమే కరెక్టా? సరే ఏదేమైనా కానీ ఆయన అంటే చాలా మంది నాలుగో భార్య అంటే దాన్ని ఫిక్స్ అయిపోయాడా ఏంటో మరి మనకు తెలీదు. సార్ మీరు ఒక ఎమ్మెల్యే, పులివెందల పులిబిడ్డ, మీరు అలా అంటే స్క్రిప్ట్ రాసి ఇవ్వాలి కదా, అది కూడా కొంచెం మళ్ళీ 1-2 సార్లు ప్రిపేర్ అవ్వాలి. దాన్ని కూడా మీరు ఎలా ముందే ఇవ్వకపోతే ఎలాగండి? అసెంబ్లీ వాళ్ళకి కొంచెం ఏదైనా ఈసారి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయనకు ముందే ఒక పేపర్ ఉంది, కనీసం ఆయన చదవాలన్నది కూడా 2-3 సార్లు ప్రిపేర్ అయ్యి దాని గురించి మాట్లాడడానికి మళ్ళీ పేపర్ ముందే పెట్టుకుని మాట్లాడతారు. సో అలాంటిది మీరు కొంచెం జాగ్రత్తగా ముందే ఆయనకి ఇచ్చి ఉంటే బాగుండేది సార్. ఎలాంటి జగన్మోహని అని నేను లేదంటే ఇంకొకటి అనే నేను అని చెప్పుకునే అవకాశం ఉండదు. ఏదేమైనా రైట్. ఇంకా ఏందో నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను ఓకే రైట్ శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులు సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను అలవాటు లేదు అసలు జగన్మోహన్ రెడ్డి సభా నియమాలు పాటించడం, గౌరవించడం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కనీసం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అసలు పట్టించుకోవట్లేదు. విజయలక్ష్మి గజపతి రైట్. ఏదేమైనా కానీ ఒక అద్భుతమైనటువంటి కలయిక ఈసారి చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, మంత్రిగా నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు తిరిగి అసెంబ్లీలోకి సీఎంగా అడుగు పెడతాను అని చెప్పి శపథం చేసి బయటకు వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనని కూడా ఎన్ని రకాలుగా అసలు ఆయన భార్యని లోకేష్ గారిని ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడిన వ్యక్తులు 2019 నుంచి 24 వరకు అసెంబ్లీలో కనిపించారు. ఇప్పుడు వాళ్ళందరూ అసలు ఎవ్వడు లేడు, తుడిచిపెట్టుకుపోయారంటే వాళ్ళ కర్మ దాన్ని ఎవడో ఆపలేడు అంటారు చూసారా. ఆ కర్మ అంటే ఎప్పుడో చూపించేది కాదు కర్మ అంటే, అది ఎప్పటికీ అప్పుడే చూపిస్తుందట. దానికి ఈసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళ ముగ్గురు కలవటం, అలాగే వీళ్ళతో పాటు బీజేపీ పెద్దలు కూడా కలవటం ఈసారి వైసీపీని వాళ్ళ కర్మని గుర్తు తెచ్చుకునే విధంగా, పదే గుర్తు తెచ్చుకుని బతకాలనుకునే విధంగా, మనం చేసిన తప్పుల్ని మనం వాళ్ళు తెలుసుకునే విధంగా చేసినటువంటి వ్యక్తులు ఈసారి అసెంబ్లీలో వాళ్ళని ఒక పక్కన ఒక మూలన కూర్చోబెట్టి జాగ్రత్త, నోరు అదుపులో లేకపోతే మీ పరిస్థితి ఏంటో, మీరు చేసిన కర్మకి ఫలితాలు ఏంటో ఈరోజు అసెంబ్లీలో చూడొచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా ముఖ్యంగా వ్యక్తులు. సో ఏదేమైనా సరే ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి ఈరోజు అంకురార్పణ జరిగింది అసెంబ్లీలో. ముఖ్యంగా ప్రతిపక్ష పాత్ర కూడా లేదులేండి, ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఒక మూలన పడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని
డెఫినెట్గా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తీసుకొచ్చి ముందు కూర్చోబెడతారులేండి. ఎందుకంటే ఉన్నాయిగా, చాలా ఉన్నాయి. వేట, నెత్తురు మరిగిన హంగ్రీ చేత అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది. మిమ్మల్ని బయటికి లాక్కొచ్చి వేస్తారు వేట. రైట్. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.